పాటు ప్రొఫెసర్ ఉపేంద్ర గారు ఉన్నారు. ఆయన అభిప్రాయాన్ని కూడా తీసుకున్న తర్వాత మనం బడ్జెట్ మీద మరింత చర్చ చేద్దాం. ఉపేంద్ర గారు నమస్కారం. ఉపేంద్ర గారు, ఈరోజు మనం బడ్జెట్ గురించి చర్చించే ముందు ఒక పొలిటికల్గా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు బడ్జెట్ ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరు, వాళ్ళ సామాజిక నేపథ్యం ఏంటి, ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఒక దళితుడు అనేది మనం ఒక హిస్టారికల్ ఈవెంట్గా తీసుకుంటే దీన్ని ఎలా చూడవచ్చు అనేది ముందు ఒకసారి మీరు విశ్లేషిస్తే మనం అసలు బడ్జెట్లోకి వెళ్దాం. టీవీ వారికి ఈ అంశం మీద, బడ్జెట్ మీద ఇంత మంచి డిబేట్ ఆర్గనైజ్ చేస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. దాంతో పాటు రెండవ అంశం, ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరు, వారి సామాజిక నేపథ్యం అనేది ఏందనే దానికంటే ఆ బడ్జెట్ ఎవరి అభివృద్ధికి ప్రతిబింబకంగా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నా. కేవలం దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి డిప్యూటీ ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి ఉన్నారు కాబట్టి, వారు ఆర్థిక మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి, వారు అనివార్యంగా ఆల్టర్నేటివ్ అంటే వేరే అవకాశం లేని పరిస్థితుల్లో వారు మాత్రమే బడ్జెట్ ప్రవేశపెట్టాలి కాబట్టి వారి చేత బడ్జెట్ ప్రవేశపెట్టించారు. వారి అభిష్టానికి అనుగుణంగా ఉన్నదా, లేకపోతే ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల యొక్క అభిష్టాలకు అనుగుణంగా వారి యొక్క అభివృద్ధికి ఈ బడ్జెట్ ఉన్నదా లేదా అనేది మనం చూడాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నా. కేవలం ఒక దళితుడు లేకపోతే ఒక అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి అత్యంత పేదరికం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి బడ్జెట్ మనం సమరపడి సంతోషంగా ఉండాల్సినటువంటి అవసరం లేదనేది నేను అనుకుంటున్నాను. ఆ వ్యక్తి ఎవరైనప్పటికీ ఆ బడ్జెట్ ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నది. ఈ రోజు ఎస్సీ, ఎస్టీలకి గత టిఆర్ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే పెద్దగా తేడా ఏం లేదు. టిఆర్ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకి అనుగుణంగా బడ్జెట్ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనపడట్లేదు. అట్లనే ఎడ్యుకేషన్ విషయంలో కూడా గత టిఆర్ఎస్ ప్రభుత్వం 6.5% నిధులు కేటాయించిన దాంట్లో కొంత కోతలు కూడా విధించింది. ఇప్పుడు 8% కొంత పెంచగలిగింది, కానీ అది 15% పెంచుతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా పెట్టలేకపోయింది. మరి అది బట్టి గారి చేతిలో ఉన్న అంశం కూడా కాకపోవచ్చు. వేరే వాళ్ళు దాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి మిగతా మంత్రివర్గమే దాన్ని డిక్టేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నట్టు మనకు కనపడుతుంది. అట్లనే హెల్త్ కు సంబంధించిన విషయంలో కూడా ఏమాత్రం ఒక హాస్పిటల్ కూడా కట్టగలిగే పరిస్థితిలో ఆ బడ్జెట్ రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా లేదు. నేను అనేది ఏంటంటే, ప్రధానంగా బడ్జెట్ ఈ యొక్క కుల సమాజంలో కులతంత్రను రూపుమాపే విధంగా, కుల అసమానతలను తగ్గించే విధంగా, కులాల ప్రాతిపదికన ఆర్థిక వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ ఆర్థిక వ్యత్యాసాలన్నింటిని కూడా రూపుమాపే విధంగా, అందరికీ అనేక అవకాశాలు వచ్చే విధంగా బడ్జెట్ ఉండాల్సి ఉండే అది పూర్తి స్థాయిలో లేదనేది నేను అనుకుంటున్నా. ఒక ఎడ్యుకేషన్ విషయంలో లేదా మిగతా చిన్న విషయాల్లో కొంత టిఆర్ఎస్ కి కొంత భిన్నంగా కనపడుతున్నప్పటికీ పెద్దగా మౌలికమైనటువంటి మార్పులు కనపడట్లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా కాంగ్రెస్ పార్టీ కూడా ఎలక్షన్ సందర్భంలో ఇచ్చినటువంటి విధంగా, ఎలక్షన్ సందర్భంలో వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళు ప్రచారం చేసినటువంటి అంశాలను ఈ యొక్క బడ్జెట్ ప్రతిబింబించట్లేదు అనేది నాకు ప్రధానంగా అర్థమవుతుంది. అట్లనే తెలంగాణ సమాజం కూడా మొత్తం కోరుకునేది, సరే పథకాలకి 100 కోట్లు 1000 కోట్లు ప్రకటిస్తున్నారు. పథకాలు అనేది వాళ్ళని ఎలక్షన్లలో గెలిపించడం కోసం లేదా ఓడించడం కోసం ఉపయోగపడుతున్నటువంటి ఒక అస్త్రాలుగా ఉంటున్నాయి తప్ప మౌలికంగా ప్రజల్ని, మౌలికంగా పేదలని బయటపడేసే స్థితిలో లేవు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలని, ప్రధానంగా ఎస్సీ, ఎస్టీలని లేదా ఆదివాసీల్ని బయటపడేసే విధంగా ఆ పథకాలు అనేది ఉండవనేది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకి నాణ్యమైనటువంటి ఎడ్యుకేషన్ ని, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలా. వాళ్ళు ప్రతి మండలంలో ఒక మంచి ఎడ్యుకేషన్ సెంటర్ ని, ఒక మంచి స్కూల్ ని, మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మరి ఆ వైపుగా బడ్జెట్ కనపడట్లేదనేది నేను అనుకుంటున్నా. కాబట్టి ఇలా ఎస్సీ, ఎస్టీలకి ఏం న్యాయం జరుగుతుంది, లేకపోతే అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి ఆదివాసులకి ఈ బడ్జెట్ ద్వారా ఏం న్యాయం జరుగుతుంది, వాళ్ళకి ఏమి ఎష్యూరెన్స్ ఇవ్వగలిగారు బట్టి విక్రమార్క గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు వాళ్ళకి ఏం ఎష్యూరెన్స్ ఇవ్వగలిగారని చూడాలి తప్ప కేవలం ఎస్సీ సామాజిక వర్గం కాబట్టి ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి బడ్జెట్ గా మనం అనుకోవాల్సిన అవసరం లేదనేది నేను అనుకుంటున్నా. కాకపోతే ఈ కుల సమాజంలో అనేక ఒడిదొడుకులను ఎదుర్కొని అనేక పరిస్థితులను తట్టుకొని ఆ స్థాయికి వచ్చి ఒక డిప్యూటీ సీఎం హోదాలో, ఒక ఆర్థిక మంత్రి హోదాలో బట్టి విక్రమార్క గారు బడ్జెట్ ప్రకటించడం అనే దాన్ని ఒక రకంగా పాజిటివ్ గా చూడొచ్చు, ఒక రకంగా సంతోషించవచ్చు. కానీ బడ్జెట్ కూడా అదే రకంగా ఆ వర్గాలకు న్యాయం జరిగే వైపుగా ఉండాలనేది నేను. థ్యాంక్ యూ ఉపేంద్ర గారు. బడ్జెట్
ఎవరు ప్రవేశపెట్టారు అన్నంత వరకే మనం దాన్ని చూద్దాము. బడ్జెట్లానే మనం విశ్లేషించుకుందాము, అందులో ఎటువంటి డౌట్ లేదు. బడ్జెట్ని ఖచ్చితంగా అనేక కోణాల నుంచి మనం విశ్లేషించాల్సిన అవసరం ఉంటుంది. లింగంగ యాదవ్ గారు,